హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ మేము డిఎస్ఎల్ మాల్ వెళ్ళామండి. అక్కడ కొన్ని షాప్స్ చూసా. అక్కడ లైటింగ్ తోటి బాగా డెకరేట్ చేశారు. ఆ షాపింగ్ మాల్లో ఏంటంటే ఏ ఫెస్టివల్కి తగ్గట్టు అలా థీమ్ రెడీ చేస్తారండి. లైటింగ్ తోటి ఎంత బాగా చేశారో అసలు లైటింగ్ అయితే జిగేల్ జిగేల్ అంటూ భలే నచ్చింది నాకు. అలా ముందుకెళ్తుంటే లెఫ్ట్ సైడ్ ఒక చిన్న వాటర్ ఫాల్స్ లాగా రెడీ చేశారు. ఆ లైటింగ్లో నుంచి లోపలికి వెళ్ళిపోయేటట్టుగా అరేంజ్ చేశారండి. ఒక మంచి ఫీల్ వచ్చింది. ఆ లైటింగ్ని చూస్తే మస్తు ఉండే. ఈ బయట నుంచి షాపింగ్ మాల్ని చూస్తే ఇట్లా ఉంటుందండి. ఆల్మోస్ట్ అన్ని షాప్స్ అన్ని మాల్స్ లాగానే అన్ని షాప్స్ కవర్ చేశారు. మ్యాక్స్, ట్రెండ్స్, జీవా అండ్ బ్యూటీ ప్రోడక్ట్స్కి సంబంధించింది, స్వీట్స్, అందులో డీమార్ట్ కూడా ఉంది చిన్నగా. ఇక్కడ లోపల చూసినంటే మా అబ్బాయి కొన్ని పిక్స్ దిగాడు. క్రిస్మస్ హార్ట్ లాగా తయారు చేశారు. పైకి వెళ్ళి చూస్తే ఇట్లా ఉంది ఆ థీమ్ అంతా. హాల్లో నుంచి బయటికి వెళ్ళాక ఇక్కడ చూడండి, చిన్న బుడ్డోడు కొత్త బట్టల వాసన చూస్తున్నాడు. ముద్దుగా ఉన్నాడు బుజ్జిగాడు. కొన్ని బొమ్మలకు చిన్న చిన్న ఫ్రాక్స్ వేశారు, ఎంత బాగున్నాయో. ఇంతకు మేము ఎందుకు వచ్చామంటే మా అబ్బాయికి ఒక చిన్న జాకెట్ కొందామని వెళ్ళాము. మనం వెళ్ళిన పని తప్ప అన్నీ వేసేసి వచ్చామనుకోండి. ఇక్కడ చూడండి, ఆ బుడ్డోడు చిన్న ఫ్లెక్సీతో ఎట్లా మాట్లాడుతున్నాడు. అలా ముందుకెళ్తే మ్యాక్స్ ఉంటుంది లెఫ్ట్ సైడు. మ్యాక్స్ షాపింగ్ మాల్లోకి వెళ్ళేసి అక్కడ మా ఆయన అడుగుతున్నాడు అతన్ని. లోపలికి వెళ్ళాక మా అబ్బాయి తెగ ఎగ్జైటెడ్గా ఉన్నాడు. ఇక్కడ అడుగుతున్నారండి మా వాళ్ళు. ఈ బాబుకి జాకెట్స్ కావాలని. ఇక్కడ బ్యాగులు ఉన్నాయి కదా, అవి షాప్ చేసుకోవడానికంట. కలర్ఫుల్గా ఉంది షాప్ అయితే. మనం ఏదైతే కొనడానికి వెళ్తామో అది తప్ప మిగతావన్నీ మన కళ్ళకు కనిపిస్తాయి. మీకు కూడా అంతేనా? ఒకసారి కామెంట్ చేయండి. వెతుకుతా ఉన్నాం ఆ షాపింగ్ మాల్లో ఎక్కడ కనిపిస్తాయా అని. ఇక్కడ చూడండి, రంగురంగుల బట్టలు ఎంత చక్కగా ఉన్నాయో. పాపం మనం లాగి వేస్తాం, వాళ్ళకి ఎక్కడ మడత పెట్టడానికి ఇబ్బంది అనిపించదో ఏంటో మరి. అక్కడ లేవు, కింద ఫ్లోర్కి వెళ్ళండి అని చెప్పారు. కింద ఫ్లోర్లో కూడా ఉంటుంది, సేమ్ మ్యాక్స్ వాళ్ళదే. ఇక్కడ చూడండి ఎంత పెద్ద అద్దమో, ఎంత బాగుందో. మా అబ్బాయి చకచకా దిగేస్తున్నాడు. మా ఆయన అద్దం కనిపిస్తే చాలు అతుకపోతున్నాడు. ఆ దువ్విన తలనే దూతా ఉంటారు. ఇక్కడ మా ఆయన అడుగుతున్నాడు, ఫోటో తీసాను అనుకున్నాడు. ఫోటో తీసావా లేదనని. మిమ్మల్ని తీయకుండా ఎలా ఉంటా అని నేను చెప్తున్నా. అక్కడ నుంచి అట్లాగే మెట్లు దిగేసి వెళ్ళిపోతే మనకు మళ్ళీ కింద ఫ్లోర్లో రంగురంగుల బట్టలు కనిపిస్తాయండి. కొన్ని హెయిర్ యాక్సెసరీస్ కూడా ఉన్నాయి అక్కడ. బాగా తిరుగుతున్నాము ఎక్కడ దొరుకుతా అని. ఇదిగోండి ఇక్కడ హెయిర్ యాక్సెసరీస్. అలాగే ముందుకు వెళ్ళిపోతున్నాము. బుడ్డి బుడ్డి ఫ్రాక్స్, బుడ్డి బుడ్డి టీషర్ట్స్ భలే ఉన్నాయండి. బట్టలు అయితే కలర్ఫుల్గా ఉన్నాయి. ఈ బాబు అన్నిటిని లాక్కుంటూ వెళ్ళిపోతున్నాడు. అలాగే ముందుకు వెళ్ళిపోతున్నాం మేమైతే. ఇక్కడ కనిపించాయండి ఫైనల్గా జాకెట్స్. సరేలే మనకు కావాల్సింది దొరికింది కదా అనుకునే లోపలనే దానికి హ్యాండ్స్ లేవు, స్లీవ్లెస్. అది వింటర్ కాబట్టి ఖచ్చితంగా స్లీవ్స్తో ఉన్న జాకెట్సే కావాలని వెతుకుతున్నాము. అని అక్కడ కూడా లేవని వాళ్ళు చెప్పారు. అటు నుంచి కొంచెం సేపు సర్లే ఎలాగో వచ్చాం కదా అని ఆ షాపింగ్ మాల్లో అట్లా తిరిగేసి కొంచెం టైం పాస్ చేసాము.
మా అబ్బాయి ఏదన్నా ఆడుకునే ప్లే స్టోర్ లాంటివి ఏమన్నా దొరుకుతాయా, ప్లేకి సంబంధించిన టాయ్స్ అని వెతుకుతూ ఉన్నాడు అక్కడ. వీళ్ళకి ఎన్ని బొమ్మలు ఉన్నా సరిపోవండి, ఇంకా కావాలి, ఇంకా బొమ్మలు టాయ్స్ దొరుకుతాయేమో అని వెతుకుతూ ఉంటారు వెళ్ళినప్పుడల్లా. ఇది స్వీట్ షాప్ అండి. ఇంకా అక్కడ దొరకలేదని బయటకు వచ్చాక స్వీట్స్ రకరకాల స్వీట్స్, పాన్లో వేసుకునే ఐటమ్స్ అంట అవి అన్నీ. సోంపు ఇంకేంటివేంటివో కొన్ని పేరు అయితే నాకు తెలియని కూడా తెలీదు. ఇదిగోండి రకరకాలుగా ఎంత చక్కగా బీరువాలలో పేర్చి పెట్టినాడు. ఇంకా అక్కడ నుంచి మెల్లగా ఇంకా దొరకట్లేదు కదా, పైన వెతుకుదాం ఒకసారి అని చెప్పేసి వెళ్తున్నాం పైకి. మా అబ్బాయి అయితే ఎప్పుడెప్పుడు ప్లే జోన్కి తీసుకుపోతామా, ఎప్పుడెప్పుడు ఆడుకుందామా అని వెయిట్ చేస్తున్నాడు. ఇది చూడండి, హాయ్ చెప్పరా అంటే ఏదో చెప్పాలన్నట్టుగా చెప్పేసి వెళ్ళిపోతున్నాడు. అట్లాగే ముందుకు వెళ్ళిపోతుంటే మనకు అక్కడ ఒక ఫుట్వేర్ ఉంటుందండి, క్రాక్స్కి సంబంధించింది. ఇక్కడ మసాజ్ చైర్స్ చూసారా, వాళ్ళు కొంతమంది పే చేస్తే అంటే 5 మినిట్స్కి ఇంత అమౌంట్ అని అంటున్నారు. మనం ఆ మనీ పే చేస్తే వాళ్ళు మసాజ్ చైర్లో కూర్చోబెట్టి మసాజ్ చేపిస్తారు. ఆ పక్కనే ఒక ఫిష్ బౌల్ లాంటిది ఉంది, అందులో చిన్న చిన్న ఫిష్ని వేస్తారు. మన లెగ్స్ అందులో పెడితే అది ఫుడ్కి మసాజ్ చేస్తుందట. ఫస్ట్ నేను చేపించుకుందాం అనుకున్నా, కానీ తర్వాత భయం వేసి వద్దులే అనుకున్నా. మరి ఇదిగోండి, మనం పై ఫ్లోర్ నుంచి చూసాం కదా ఇందాక, క్రిస్మస్ థీమ్ అరేంజ్ చేశారని చెప్పాను కదా, అక్కడ చాలామంది పిక్స్ దిగుతున్నారు. ఎంత బాగుందో ఇదైతే, మంచిగా గ్రీనరీ తోటి మంచిగా రెడీ చేశారు, మస్తు ఉండే. మా అబ్బాయి నేను దిగుతా అనుకొని వెళ్ళి అక్కడ నిల్చొని ఫోటో దిగుతున్నాడు. వాడికి తెలియదు పాపం నేను వీడియో తీస్తున్నాను. చెప్పాను కదండి ఒక ఫుట్వేర్ ఉంది అలా అని. బాగున్నాయి చూడ్డానికైతే, రకరకాల రంగురంగులు ఉన్నాయి. నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇది నాకు బాగా నచ్చింది. కానీ నా లెగ్స్ పెయిన్ ఉండే, ఇంత హైట్ వేసుకుంటే ఇంకా నొప్పి అవుతాయి అని వద్దనుకొని మళ్ళీ అక్కడే పెట్టా. ఇంకా అట్లాగే ముందుకు వెళ్తున్నాం చూస్తూ ఎక్కడైనా దొరుకుద్దా ఏమన్నా మనకు కావాల్సినవి అని. ఇక్కడ ఈ పక్కనే ఒక డెకరేటర్ షాప్ ఉందండి. ఎంత బాగున్నాయో, ప్రైజెస్ కూడా అంతే బాగున్నాయి అనుకోండి. ఇవేంటివో కానీ ఈ దీంట్లో రంగురంగులుగా కనిపిస్తున్నాయి కదా, అవి మంచి స్మెల్ ఉన్నాయి. స్మెల్ చూస్తే వాటి పేరేంటిది అనేది నాకు కూడా తెలీదు, కానీ మంచి ఫ్లేవర్ తోటి ఉన్నాయి, మంచి స్మెల్ వస్తుంది వాటిని చూస్తే. ఇక్కడ షాపింగ్ మాల్స్ అన్నీ ఆల్మోస్ట్ ఉన్నాయి, అన్ని షాప్స్ ఉన్నాయి. మనకి దానికి సంబంధించి కావాలంటే క్లాత్స్, ఫుట్వేరు, బ్యూటీ ప్రోడక్ట్స్. అక్కడ ఒక మొబైల్ షాప్ కూడా ఉంది, యాపిల్ ఫోన్స్ ఉన్నాయండి అక్కడ. ఇవి చిన్న చిన్న స్టోర్స్ వాళ్ళు పెట్టుకొని ఉన్నారు. ఇక్కడ చూడండి హ్యాండ్ బ్యాగ్స్ ఎంత బాగున్నాయో, నాకైతే భలే నచ్చినాయి. మా ఆయన ఇంకొద్దులే అని చెప్పేసి అన్నాడు, అందుకే సైలెంట్గా వెళ్ళిపోతున్నాను. అలాగే ముందుకు వెళ్ళిపోతే ఇక్కడ ఒక ప్లే జోన్ ఉందండి. ఆ పైన ఫ్లోర్లో మంచి ఫుడ్, ఇదిగోండి ఇక్కడే నేను చెప్పాను కదా మొబైల్స్ అమ్ముతున్నారని చెప్పేసి, యాపిల్ మొబైల్ అండి. అక్కడ 3000 ఆఫ్ అని రాసి పెట్టుంది. మా అబ్బాయి ఏమో మమ్మీ 3000కేనంట యాపిల్ ఫోన్ అంటున్నాడు. 3000కి ఎవరు ఇస్తారా అని అక్కడ చూస్తే 3000 ఆఫ్ అని రాసింది. మా అబ్బాయికి అది చెప్తున్నా, 3000కి యాపిల్ ఫోన్ కాదు కదా నాన్న, దాని ఛార్జర్ కూడా రాదు, ఇదిగో ఇది 3000 ఆఫ్ అని అక్కడ రాసుంది అని చెప్పేసి. ఇంకా అక్కడ నుంచి బయటికి వెళ్ళాక ఇక మా అబ్బాయి ఫేవరెట్ జోన్ అండి, ప్లే జోన్. వీళ్ళు 5 మినిట్స్కి 250 300 తీసుకున్నారండి. ఇది ఇద్దరు కలిసి ఆడతారట.
మా అబ్బాయిను వేరే అబ్బాయి ఇద్దరు ఆడుతున్నారు. వీళ్ళకి ఇక్కడ కళ్ళకు అది కళ్ళగంతల్లాగా పెట్టాడు కదా, దాంట్లో అది పెట్టుకుంటే 3D ఎఫెక్టెడ్ అంట. అది వాళ్ళ పైకి జాంబీస్ వస్తున్నట్టుగా కనిపిస్తుంది. వీళ్ళ చేతికి ఒక గన్ లాంటిది ఇచ్చారు కదా, దాంతో షూట్ చేస్తే అవి చనిపోతాయంట. మనకు అక్కడ సైడ్కి మానిటర్ లాగా ఉంటుందండి స్క్రీన్. ఆ స్క్రీన్ పైన మనకు కనిపిస్తుంటుంది ఎట్లా ఆడుతున్నారని. మా లక్కీ అనుకుంటే ఆ పక్కనున్న అబ్బాయి ఇంకా భయస్తుడు లాగా ఉన్నాడు. మమ్మీ అనుకుంటూ వాళ్ళ మమ్మీ దగ్గరికి పోతే మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళ మమ్మీ అక్కడ నిల్చోబెట్టింది ఆడు అని చెప్పేసి. అంతా తిరిగి తిరిగి వచ్చాం కదా, ఇంకా ఆకలేస్తుంది. ఫైనల్గా ఏదైనా తిందాం లోపల అని చెప్పేసి అక్కడ ఫుడ్ కోర్ట్స్ లాంటివి ఉంటే అక్కడికి వెళ్ళాము. ఇదిగోండి వీళ్ళు చికెన్ నూడిల్స్ తీసుకున్నారు. టేస్ట్ ఏమంత బాగలేదు, పర్లేదు అనిపించింది అంతే. స్పైసీ ఉంది. ఆ చికెన్ పీసెస్ అని చెప్పారు కానీ అది చికెన్ పీస్ లాగానే లేదండి, ఏదో మిల్మేకర్ ఉడికించేసినట్టుగా అనిపించింది నాకైతే టేస్ట్. మన వాళ్ళకి ఇంట్లో ఏది చేసి పెట్టినా టేస్ట్ ఉండదు, కానీ బయట మాత్రం బాగా తింటారండి.